మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు పత్తికొండ టీడీపీ ఇన్ఛార్జ్ కేఈ శ్యాంబాబు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. క్యాంపెయిన్ ఒక పక్క ఎండ వేడి పుట్టిస్తుంది, మరోవైపు రాజకీయ వేడి కూడా అదే స్థాయిలో ఉంది కదా. ఎలా జరుగుతుందండి క్యాంపెయినింగ్ నడుస్తుందండి. మా పథకాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారో అది చాలా బ్రహ్మాండంగా పబ్లిక్ రిసీవ్ చేసుకుంటున్నారు. ఎస్పెషలీ పత్తికొండ పబ్లిక్లో ఎందుకు చెప్తాను రిసీవ్ చేసుకుంటున్నారు అంటే, రీజన్ బీయింగ్ మాకు ఇక్కడ వాటర్ అనేది లేదు, ఇక్కడ అగ్రికల్చర్ తక్కువ. ఎంత ఏమైనా కానీ మేము ఒక హంద్రినేవా అనే ఈ కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్ పైన మ్యాక్సిమమ్ జీవిస్తున్నారు. అది కూడా హంద్రినేవా కూడా 8 months to 7 months దాకానే పారేది. దాని తర్వాత పబ్లిక్ అందరు కూడా విలేజెస్ వదులుకొని గుంటూరుకి మిరప తీయడానికి, లేకపోతే తెలంగాణ సైడ్ పోవడం, వలసలకి పోవడం చాలా ఎక్కువ జరిగిపోతుంది. అయితే మేము మ్యాక్సిమం అది స్టాప్ చేయాలని చెప్పి ఒక ఆలోచనలో మేము తీసుకుని వచ్చాము. అప్పుడు నాన్నగారు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు హంద్రినేవా మన కానించి పోతుంది, మనం దీని నుంచి ఏదైనా లబ్ధి తీసుకోవాలా, దీని నుంచి మనము ఫిల్ చేసుకోవాలా మన ఇక్కడ ఉన్న మైనర్ ట్యాంక్స్ అని చెప్పి ఒక ఐడియా తీసుకున్నాం. ఆ ఐడియా ప్రకారం మేము 68 ట్యాంక్స్ పిన్ పాయింట్ చేసుకొని 5 మండలాల్లో ప్లస్ పక్కన ఉన్న ఆలూరులో అండ్ అక్కడ పాండ్యం సైడ్ కూడా 2-3 వస్తాయి, అన్ని పిన్ పాయింట్ చేసుకొని మేము ఆ ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడికి 2016లో 2015 అనుకుంటాం మేము మంచి పెద్ద సభ ఏర్పాటు చేసి ఆయనకి అడిగాం, మేము ఇట్లా సో అండ్ సో ప్రణాళిక ఉంది మా కాడ, మీరు దానిపైన ధ్యాస పెట్టి కొంచెం హెల్ప్ చేయాలా మాకు అని చెప్పి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓకే అని చెప్పడము, అప్పుడు ఉన్న ఇరిగేషన్ సెక్రటరీ ఆయనను పిలిపించుకొని దీనిపైన మీరు వర్కౌట్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు ఇంకా యునో అబౌట్ అఫీషియల్స్, దాని ప్రాజెక్ట్ పైన కింద మొత్తము చాలా గీంచి చూసి ఒకసారి 1600 కోట్లది, ఒకసారి 1800 కోట్లది అట్లా తీసుకొని వచ్చారు. ఇది ఓన్లీ 1 కాన్స్టిట్యున్సీకి ఇంత ఖర్చు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చంద్రబాబు నాయుడు గారు పిలిచి, మనము ప్రతి ఒక్క చోట లిఫ్ట్ పెట్టుకుంటూ వస్తే ఫ్యూచర్లో ఎలక్ట్రిసిటీ ఆ లిఫ్ట్ పనిచేసినందుకు ఆ ఖర్చు అవన్నీ కూడా రైతులపైనే పడుతుంది. సో వీ హ్యావ్ టు కమ్ విత్ అ నోవెల్ ఐడియా, దాన్ని ఏమన్నా చేస్తామని చెప్పి గ్రావిటీ ద్వారా మనము జలాలు ఇక్కడ ఫిల్ చేయడానికి మనము ఒక ఐడియా తీస్తాం. ఆ గ్రావిటీ పాయింట్ మనం తీసుకొని ఆలంకొండ అని చెప్పి కృష్ణగిరి మండలంలో ఆలంకొండ అనే గ్రామం పక్కన మౌంటైన్స్ మధ్యలో ఒకటి తొట్టి మాదిరి ఒకటి ఏర్పాటు చేసి మొత్తం సిమెంటింగ్ వేసి బండ్ చేసి ఆడ నుంచి 3 పాయింట్స్ ఇచ్చాం. ఒక పాయింట్ పాపిలి డోన్ సైడ్ పోతుంది, ఒక పాయింట్ కృష్ణగిరి దేవనకొండ సైడ్ వస్తుంది, ఒక పాయింట్ తుగ్గలి పత్తికొండ మధ్యకెర దాకా వచ్చేటట్ల ఓన్లీ త్రూ గ్రావిటీ. మరి మధ్యలో మనం పంపింగ్గా దానికి కూడా ఏం లేదు. సో మాకు ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ వచ్చిందో ఆ ప్రాజెక్ట్ మేము ప్రతి ఒక్కటి కూడా అంటే యు నో అబౌట్ ఇట్, మామూలుగా అయితే మనము లిఫ్ట్ పెట్టుకోవాలంటే టకా అని చెప్పి ఎక్కడంటే అక్కడ పెట్టేయచ్చు, పంపు కొట్టచ్చు. కానీ గ్రావిటీ పాయింట్స్ మనం చాలా సూక్ష్మంగా చూసుకోవాలి, చాలా డెలికేట్ ప్రాసెస్ ఇది. ఆ డెలికేట్ ప్రాసెస్ చేయడంలో మాకు లేట్ అయిపోయింది. ఎలక్షన్లు వచ్చాయి, 250 crores చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేశారు. మనము 70% దాకా వర్క్ కంప్లీట్ చేయగలిగినాం. బట్ పబ్లిక్లోకి ఫెయిల్ అయినాం తీసుకుపోవడం. అది మాకు చాలా రాంగ్ జరిగింది. ఇక్కడ మీరు 68 అంటున్నారు, 110 చెరువుల ప్రాజెక్ట్ ఏదో పెట్టినట్టున్నారు కదా. 68 ప్లస్ 68 నుంచి పిల్ల కాలువల త్రూ మిగతావన్నీ కూడా నింపేటట్లు. మీ యాక్చువల్ ప్లాన్ అంతా కూడా సరిగా ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఈ పత్తికొండ ఈ జోన్ మొత్తంలో డ్రౌట్ అనేది అసలు చూడటానికి కూడా కనిపించేది కాదేమో కదండి. ఆ కరువు అనేది డ్రౌట్ అనేది లేకుండా మా కాడ బంగారం పండిస్తుంటాం మేము. ఇక్కడ పత్తికొండ అనేది కూడా చాలా ఫేమస్ ఫర్ టొమాటోస్. ఆ టొమాటోస్ అనేది కాకుండా ఇక్కడ పత్తి కూడా పెరుగుతుంది, కందులు వస్తాయి, అన్ని రకాలుగా చేసుకుంటాం. మా ప్లాన్లో ఏముందంటే నాట్ ఓన్లీ పత్తి కందులు అండ్ ఫ్యూ అదర్, మా ప్లాన్లో ఫ్యూచర్లో ఇక్కడికి ఆల్ కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ రైతులు పండియాలి. వెజిటేబుల్స్ మనం ఎప్పుడైతే పండించడం స్టార్ట్ చేస్తామో ఎక్స్పోర్ట్ క్వాలిటీ రకంగా మనము వర్కౌట్ చేయాలని చెప్పి మా ఆలోచనలో ఉంది. ఇక్కడ మొత్తం సదస్సులు ఏర్పాటు చేసి రైతులతోనే ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకొని వాళ్ళు తీసుకొని వచ్చినవి కోల్డ్ స్టోరేజ్లో పెట్టించి, కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ పెద్ద రకంగా ప్రతి ఒక్క మండలంలో ఓపెన్ చేయించి రైతుకి ఇంకొకసారి బయటికి పోవాలా, వలసలకి పోవాలా అనే ఆలోచన రాకుండా వాళ్ళకి ఎప్పుడైతే మనం నీళ్ళు అందిగలుగుతామో 100% వాళ్ళు ఇక్కడనే ఉంటారు, ఈ ప్రాంతమే మంచిగా జరుగుతుందని చెప్పి మా ఆలోచన. దేశంలోనే ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు, దేశంలోనే ద బిగ్గెస్ట్ టొమాటో మార్కెట్, టొమాటో ప్రొడక్షన్ అంతా కూడా ఈ పత్తికొండలోనే ఉంటుంది. కానీ ఇక్కడ పండించే
టమోటో రైతుకి నిజంగా గిట్టుబాటు ధర వస్తుందంటే అది లేదు. కొన్నిసార్లు టమోటాను తీసుకెళ్లి రోడ్డు పక్కన పారబోస్తూ ఉంటారు. అవునండి. సో ఆ టమోటో జ్యూస్ ఫ్యాక్టరీ లాంటివి పెట్టాలన్న ప్రపోజల్ బహుశా మీరున్నప్పుడు, గతంలో మీ నాన్నగారు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు కూడా కొన్ని తీసుకొచ్చినట్టున్నారు. ఏమన్నా ఇంతవరకు అయిందా? మనము ఎప్పుడు కూడా మన తరఫు నుంచి టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ అనే మాట రాలేదు. ఎందుకంటే ఇక్కడ టమాటో ఈల్డ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ పల్పీ. మన కాడ టొమాటో పల్పీ కదండి. ఇది ఎక్కడికి ఉన్నా కానీ కూరగాయలకి, సాంబార్లకి, దీనిలకు వాడే రకం దాకానే ఉంటుంది తప్ప దానిలో నుంచి జ్యూస్ తీయడానికి లేకపోతే దానిలో నుంచి సాస్ చేయడానికి మదనపల్లె టైప్ టొమాటో కాదు మన కాడ. పనికిరాదు. మన బాబాయ్ గారు 2009 నుంచి 2014 దాకా ఎమ్మెల్యే ఉండేది. ఆ టైంలో మేము ఇజ్రాయెల్ నుంచి వీళ్ళందరినీ పిలిపించుకొని వచ్చి అగ్రికల్చరిస్టులందరినీ వాళ్ళకి చూపించాం, ఈ టమాటో స్ట్రెయిన్ మాకు పనికొస్తుందా, ఇక్కడ ఫ్యూచర్లో మనం ఏమైనా పెట్టగలుగుతామా అని. వాళ్ళు కళాఖండ్గా లేదండి, దిస్ ఇస్ నాట్ కరెక్ట్, మనము టమాటో ఈ పర్టికులర్ టమాటో పల్పీ కాదు, పల్పీ ఉంటే వేరే రకంగా ఉంటుంది, ఈ మన గ్రౌండ్ కండిషన్స్ ఇక్కడ వాటర్ కండిషన్స్ ప్రకారం చేసి ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పారు. అందుకోసమే ఆ టమాటోది డ్రాప్ చేసి మనం వేరే వెజిటేబుల్స్కి వెళ్ళిపోతాం. వేరే వెజిటేబుల్స్కి వెళ్ళిపోవడం జరిగితే అది బెంగళూరుకి పోతాయి, ఇక్కడ నుంచి చాలా తెలంగాణకు పోతాయి, మహారాష్ట్రకు పోతాయి. ఆ రకంగా మేము ఆలోచిస్తున్నాం. ఓకే, అంటే జ్యూస్ ఫ్యాక్టరీ రీసెంట్గా స్టార్ట్ చేసినట్టున్నారు కదండి, అది ఇనాగ్రేషన్ కూడా మాకు ఎక్కడ కంపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, స్టేజ్ పైన వి విల్ డూ సంథింగ్ అది ఇది అని చెప్పి ఏదో పబ్లిక్కి షో మాదిరి కలెక్టర్ గారిని పిలిపించి మీరు ఒక ల్యాండ్ చూడండి, అక్కడ శంకుస్థాపన చేయండి అని చెప్పారు. అది కూడా ఇక్కడ ఏం జరగలేదు. మీరు చెప్పిన ప్రకారం పెట్టిన ఉపయోగం లేదు కదా? లేదు. కర్నూలు జిల్లా కేఈ ఫ్యామిలీ అంటే ఇది ఒక చరిత్ర, ఒక విధంగా చెప్పాలంటే కేఈ ఫ్యామిలీ, కేఈ కృష్ణమూర్తి గారు హిస్టరీ ఇదంతా కూడా. అలాంటి ఫ్యామిలీ నుంచి మొట్టమొదటిసారి మీరు పోటీ చేసి ఓడిపోవటం అనేది, ఇదే కాన్స్టిట్యున్సీ, పత్తికొండ కాన్స్టిట్యున్సీ నుంచి, దీన్ని ఎట్లా చూస్తారు? చాలా ఇన్సల్టింగే అండి అది. ఎందుకంటే ఆ రోజుల్లో మేము నాన్నగారిని ముందర పెట్టుకొని చంద్రబాబు గారి త్రూ మేము 1600 కోట్లు ఈ పత్తికొండ కాన్స్టిట్యున్సీకి మేము ఖర్చు పెట్టడం జరిగింది. మామూలుగా ఇప్పుడు మీరు వచ్చింటారు, ఇప్పుడు రోడ్లన్నీ చెడిపోయినాయి, ఆ కాలంలో వేసిన రోడ్లే, అది 2014 అండ్ 2019 మధ్యలో వేసిన రోడ్లే. ఇక్కడ పత్తికొండ టౌన్కి మేము రాత్రి అడవిలో నుంచి పైప్ లైన్ లాగి ఇక్కడ ఉన్న 20,000 జనాలకి నీళ్ళు కూడా తాగిపోయడం జరిగింది. ఇవన్నీ ఇన్ని ప్రాజెక్టులు మనం చేసుకుంటూ వచ్చాము. కానీ ఒక్క ఛాన్స్ అనే ఒక అబద్ధము పబ్లిక్లో బాగా లోపల పోయి మొత్తం స్టేట్లో కూడా, అంటే పత్తికొండనే కాకుండా మొత్తం స్టేట్ కూడా వాష్అవుట్ అయ్యింది. అప్పుడు అది అమాయకుల ప్రజలు, వాళ్ళకి నిజంగాంటే ఏమో ఒక నవరత్నాలు అంటే నిజంగాంటే ఏదో రింగ్ ఇస్తున్నారేమో, నవరత్నాలు రింగ్ అని చెప్పి ఆ టైప్లో ఫీల్ అయ్యి వేస్తారు. కానీ జెన్యున్గా చూస్తే ఇప్పుడు సింపతి ఫ్యాక్టర్ అనేది జగన్మోహన్ రెడ్డి కాడ లేదు. ఆయన ఇంకొక ఛాన్స్ అన్నా కానీ దానిపైన పబ్లిక్ స్పందించేటట్లు కూడా లేరు. సార్, ఇక్కడ మీకు కొంత ఇబ్బందికరమైన ప్రశ్న కూడా అయ్యి ఉండొచ్చు బహుశా.